ప్రజలు ఓటు హక్కుతో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ మళ్ళా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతిపై యుద్ధం అంటున్న మోదీ విదేశాల నుంచి ఎంత బ్లాక్ మనీ తీసుకొచ్చారో చెప్పాలన్నారు. దేశాన్ని హిందూ ముస్లింస్ గా విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య యుద్ధమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు పెరియార్ సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఉన్నాయన్నారు. మరోవైపు ఒకే నాయకుడు, ఒకే భాష అనే మోదీ విధానాలు ఉన్నాయన్నారు రాహుల్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు రాహుల్. And an attack on the Tamil language is an attack on the Tamil people, nothing less. There can be no India without Tamil, without Bengali, without these large numbers of languages that our people speak. And that is really what the fight is about. We say that all our people, all our traditions, all our languages are sacred. And they say that there should be one leader, one language, one tradition, one history. ప్రధాని మోదీ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ఇతర ప్రభుత్వాలపై సిబిఐ, ఈడీ, ఐటీని ప్రయోగిస్తున్నారన్నారు. అవినీతి పేరుతో కాలం వెల్లదిస్తున్న మోదీ బీజేపీలో చేరిన వారికి మాత్రం క్లీన్ చీట్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు ఖర్గే. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. గత ఎన్నికల్లో ఇచ్చిన మోదీ గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. देश में हिंदू मुसलमान धर्म के नाम पर देश को फोड़ना, रिलीजन में झगड़ा लगाना, समाज को तोड़ना, ये हमेशा उनके दिमाग में चलता है. अध्यक्ष, फाउंडर, प्रेसिडेंट उन्होंने और मुस्लिम लीग दोनों मिलकर बंगाल में गवर्नमेंट की है, हर जगह गवर्नमेंट की है, लोकल अथॉरिटीज में. वो लोग हमको सिखाते. अभी उन्होंने अपना इतिहास अच्छा पढ़ने दो, मालूम होता. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి చర్చించుకుంటున్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలకు స్పష్టత ఉందన్నారు. ఛత్తీస్గఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సచిన్ పైలట్. बदलाव की हवा हर जगह है और मतदाता और जनता मन बना चुके हैं. खासकर छत्तीसगढ़ में यहाँ 4 महीने पहले चुनाव हुए थे. सरकार ने